సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించనున్నారు. భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 29 వరకు జరగనుంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన తర్వాత తిరుపతి జిల్లా పోలీస్ ఆఫీసును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సోమవారమే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తిరుపతిలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరుపతి నగరానికి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తిరుపతి ముగిసేంత వరకు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతిలో పర్యటించనున్నారు. ఇక భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి 29 వరకు జరగనుంది. ఇక జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన తర్వాత తిరుపతి జిల్లా పోలీస్ ఆఫీసును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సోమవారమే అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తిరుపతిలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరుపతి నగరానికి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇక సీఎం తిరుపతి పర్యటన ముగిసేంత వరకు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శంకర్, మరి చెప్పండి, సీఎం పర్యటనలో ఎలాంటి భద్రతా చర్యలు తీసుకున్నారు అధికారులు? సీఎం చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించనున్నారు. భారతీయ విజ్ఞాన సమ్మేళన కార్యక్రమానికి ఆయన హాజరు కానున్నారు. ఈ కార్యక్రమం నేటి నుంచి ఈ నెల 29 వరకు జరగనుంది. జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వేదికగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన తర్వాత తిరుపతి జిల్లా పోలీస్ ఆఫీసును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు సోమవారం అప్రమత్తమయ్యారు. ఇప్పటికే తిరుపతిలో పోలీసులు భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. తిరుపతి నగరానికి వస్తున్న ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తిరుపతి పర్యటన ముగిసేంత వరకు భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శంకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. శంకర్, చెప్పండి. అవును వైశాలి, ఈ రోజు చంద్రబాబు నాయుడు నేడు తిరుపతిలో పర్యటించున్నారు. భారతీయ సంస్కృత యూనివర్సిటీలో వైజ్ఞానిక సమ్మేళనం జరగనుంది. ఈ సమ్మేళనాన్ని చంద్రబాబు నాయుడు ప్రారంభించున్నారు. ఈ సమ్మేళనానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా రానున్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా హాజరవుతున్నారు. ఆధునిక సమాజంలో వేదాలు, శాస్త్రాలు, సాంస్కృతిక ప్రాముఖ్యత తెలియజేసేలా ఈ కార్యక్రమం ఉంటుంది. భారతీయ విజ్ఞానం వైభవం
ఖగోళ శాస్త్రం, శాస్త్ర సాంకేతిక అధ్యయనంపై ప్రసంగించనున్నారు. అనంతరం తిరుపతి జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభించిన సీఎం ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు బీజేపీ నాయకులు మరియు తెలుగుదేశం నాయకులు కూడా దీనిలో పాల్గొన్నారు. దీనికోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.